నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి 42% రిజర్వేషన్ అమలు చేస్తామంటూ అధికార పార్టీ ఇప్పటికే సవాల్ చేసిన పరిస్థితి. సో స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% బీసీలకి అమలు చేస్తున్నామంటూ ఇప్పటికే ఒక అనౌన్స్మెంట్, దానికి సంబంధించి ఒక జీవో కూడా ఇప్పటికే ప్రభుత్వం అమల్లోకి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి హైకోర్టులో 2 పిటిషన్లు ఇప్పటికే పెండింగ్లో ఉన్నాయి. సో దానికి సంబంధించిన విచారణ కూడా 8వ తారీఖున దీనికి సంబంధించి తుది తీర్పు రాబోతా ఉంది. సో ఈ క్రమంలోనే వంగా గోపాల్ రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టులో ఇంకొక పిటిషన్, ప్రధానంగా ఈ 42% రిజర్వేషన్ ఎలా ఇస్తారు అనే దాని మీద సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు అవ్వడం జరిగింది మొన్న శనివారం రోజు. సో దానికి సంబంధించి ఈరోజు విచారణలు, వాదనలు వినడానికి కోర్టు టైం ఇవ్వడం జరిగింది. సో వాదనలు అయితే కంప్లీట్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. కంప్లీట్ ఈ 42% రిజర్వేషన్లకు సంబంధించి వ్యతిరేకంగా ఏదైతే వంగా గోపాల్ రెడ్డి పిటిషన్ ఉందో ఆ పిటిషన్ని కంప్లీట్గా డిస్మిస్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది కోర్టు. సో దీనికి ప్రధాన కారణం హైకోర్టులో ఆల్రెడీ 2 పిటిషన్ల పెండింగ్ ఉండగా ఎందుకు సుప్రీంకోర్టుకి మీరు రావాల్సి వచ్చింది అనే దాని మీద ప్రధానంగా క్వశ్చన్స్ అడిగినట్టుగా తెలుస్తూ ఉంది. సో పిటిషన్దారుల తరపుని న్యాయవాదిని కూడా ఇవే క్వశ్చన్స్ హైకోర్టు జస్టిస్ కూడా అడగడం జరిగింది. సో అసలు ఫస్ట్ ఒకసారి వార్త చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 9ని సవాల్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లికి చెందిన వంగా గోపాల్ రెడ్డి ఇటీవలే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఇవాళ ఆ పిటిషన్పై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తులు బీసీ రిజర్వేషన్కు వ్యతిరేకంగా గోపాల్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరించారు. ఓవైపు తెలంగాణ హైకోర్టులో కేసు విచారణలో ఉండగా ఇక్కడకు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించిందని పిటిషనర్ తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. అక్కడ స్టే ఇవ్వకపోతే ఇక్కడకు వస్తారా అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టునే ఆశ్రయించాలని పిటిషనర్ వంగా గోపాల్ రెడ్డి తరపు లాయర్కు సుప్రీంకోర్టు సూచించింది. సో ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఏదైతే సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ కంప్లీట్గా తిరస్కరించినట్టుగా కనపడతా ఉంది, డిస్మిస్ చేసినట్టుగా కనపడతా ఉంది. ఈ కేసుకి సంబంధించి తదుపరి ఏమైనా కానీ ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా మీరు హైకోర్టులోనే తేల్చుకోవాలంటూ కూడా ఆల్రెడీ పెండింగ్లో ఉన్న అంశాలు కాబట్టి సో అక్కడే మీరు తేల్చుకోవాలనే దాని మీద సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. సో దీని మీద ఇప్పటికే టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఖచ్చితంగా కోర్టు తీర్పుని మేము ఆహ్వానిస్తున్నామంటూ కూడా ఆయన రియాక్ట్ అవ్వడం, ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. ఏదైతే స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఓవైపు హైకోర్టులో కేసు విచారణలో ఉండగా ఇక్కడికి ఎందుకు వచ్చారని ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించాలని పిటిషనర్ తరపు లాయర్కు సుప్రీంకోర్టు సూచించింది. ఈ అంశంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పు శుభపరిణామం అని సోమవారం మీడియాతో మాట్లాడారు. 42% బీసీ రిజర్వేషన్లను ఆపాలని సుప్రీంకోర్టులో వేసిన కేసును కోర్టు కొట్టివేయడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో అన్ని రకాలుగా పోరాటాలు చేసి సాధిస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ప్రభుత్వం 3 చట్టాలు, ఒక ఆర్డినెన్స్, ఒక జీవో ఇచ్చి బీసీ రిజర్వేషన్లు అమలు చేసేందుకు కృషి చేసిందని వివరించారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్లు బీసీ రిజర్వేషన్ల అమలు కోసం నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. 8న హైకోర్టులో కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని ఆకాంక్షించారు. బీసీలకు రాజకీయంగా 42% రిజర్వేషన్లు అమలు అన్ని వర్గాలు ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు. సో ప్రధానంగా టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా దీని మీద స్పందించి పూర్తిగా సుప్రీంకోర్టు తీర్పుని మేము స్వాగతిస్తున్నట్లుగా చెప్తా ఉన్నారు. అలాగే 8వ తారీఖున హైకోర్టులో ఏదైతే తీర్పు పెండింగ్లో ఉందో
అక్కడ కూడా ఖచ్చితంగా ఇది డిస్మిస్ అవుతుంది. బీసీలకి 42% అమలు చేసి తీరుతాం అంటూ కూడా వాళ్ళు సవాల్ చేస్తున్న పరిస్థితి. సో ఒకవేళ ఒక పక్క ఈ సుప్రీంకోర్టు అంశం అనేది కొంత బీసీల్లో కూడా కొంత కదలిక తీసుకొచ్చింది. ఎందుకంటే చాలామంది ఈ సుప్రీంకోర్టు ఏదైతే హైకోర్టులో పెండింగ్ ఉన్న కేసులకు సంబంధించి ఇప్పటికే చాలామంది ఈ జీవో నెంబర్ 9ని కోర్టు కొట్టేస్తుంది. ఈ జీవో నెంబర్ 9 అసలు కరెక్ట్ కాదు అంటూ కూడా చాలామంది విశ్లేషకులు కూడా ఇప్పటిదాకా మాట్లాడడం జరిగింది. సో దీని మీద చాలామందికి ఒక డైలమా ఉంది. చాలామంది బీసీ నాయకులు కూడా ఒక డైలమా ఉంది. మరి జీవో నెంబర్ 9 కొట్టేస్తే నెక్స్ట్ పరిస్థితి ఏంటి? 23% మళ్ళీ ఎలక్షన్లో మేము పరిమితం అయిపోతామా? నెక్స్ట్ ఏం చేయబోతుంది ప్రభుత్వం అనే డైలమా అందరికీ ఉంది. సో దీనికి ఒక క్లారిటీ వచ్చినట్టుగా కనపడతా ఉంది సుప్రీంకోర్టు తీర్పు అనంతరం. మరి హైకోర్టులో మరి దీనికి సంబంధించి జీవో నెంబర్ 9కి సంబంధించి మరి హైకోర్టు ఎట్లా రెస్పాండ్ అవుతుంది దీని మీద? మళ్ళీ అక్కడ కూడా కొట్టేసే పరిస్థితి ఉంటుందా, లేదా జీవో నెంబర్ 9 ప్రకారం ఇది అమలు చేయడానికి కరెక్ట్ కాదని డిస్మిస్ జీవోను కొట్టేసే పరిస్థితులు కనపడతా ఉన్నాయా అనేది కొంచెం వేచి చూడాలి. ఏదైతే ఎల్లుండే దీనికి సంబంధించిన తీర్పు ఉంది కాబట్టి సో దీనికి సంబంధించి హైకోర్టు ఎలా రెస్పాండ్ అవుతుంది? ఎందుకంటే 2 పిటిషన్లు అక్కడ పెండింగ్లో ఉన్నాయి. సో రెండింటికి సంబంధించి తీర్పు ఎలా వస్తుంది? ఎందుకంటే ఆల్రెడీ రెండు పిటిషన్లో కూడా సుప్రీంకోర్టు తీర్పుని ఆధారంగానే అక్కడ పిటిషన్లు దాఖలా చేయడం జరిగింది. గతంలో 50% లోపు ఉండాలి, రిజర్వేషన్కి సంబంధించి 50% లోపే ఉండాలని ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆధారంగా చేసుకునే ఈ పిటిషన్లు దాఖలా అవడం జరిగింది. మరి అదే సుప్రీంకోర్టు ఈరోజు ఈ అంశాన్ని డిస్మిస్ చేసింది కాబట్టి మరి ఇప్పుడు హైకోర్టు దీన్ని ఎట్లా పరిగణలోకి తీసుకుంటుంది, మరి దీని మీద ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అనేది ఇక్కడ ఇంకొక కీలక అంశంగా మారింది. సో బీసీలందరూ కొంత ఊరట కలిగినప్పటికీ మరి ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇంకొక కీలకం అవ్వబోతా ఉంది మరి ఈ అంశం మీద. సో సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది, దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, జీవో నెంబర్ 9కి సంబంధించి ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అనే దాని మీద సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అందులోనూ 9 నుంచే ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళందరూ కూడా 9వ తారీఖు నుంచి దీనికి సంబంధించి ఎన్నికలకు సంబంధించిన వేడి స్టార్ట్ అవ్వబోతుంది. కాబట్టి మరి 9 నుంచి అంటే 8వ తారీఖు ఈ తీర్పు అనేది చాలా కీలకం అవబోతా ఉంది స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి. మరి కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది వేచి చూడాల్సిన అంశం. మరి దీని మీద బీసీ సంఘాలు కూడా చాలామంది ఇప్పటికే రియాక్ట్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. చూద్దాం దీనికి సంబంధించి హైకోర్టు ఎలా రియాక్ట్ అవబోతుంది అనేది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.